ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తారనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. చాలామంది పలు మీడియాల ముందుకు కూడా వచ్చి మహిళలు తమ బాధను వెలుబుచ్చిన ఇంటర్వ్యూలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు జానీ మాస్టర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఒక మహిళను లైంగికంగా వేధించాడని హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆయనపై రేప్ కేసుతో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు విస్తృతంగా వస్తున్నాయి. బాధిత మహిళ 2017లో జానీ మాస్టర్కు పరిచయం అయిందని, 2019లో జానీ మాస్టర్ తనకు అసిస్టెంట్గా పనిచేయాలని ఆమెను పిలిపించడం జరిగిందంట. తర్వాత ఆ అమ్మాయిని బాధితురాలను ముంబైకి తీసుకెళ్ళి అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడి ఎవరికైనా చెప్పితే నీకు వేరే విధంగా ఉంటుంది అది ఇది అంటూ బాధితురాలను బెదిరించాడని కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినీ ఇండస్ట్రీ జానీ మాస్టర్ చేసిన పని ఒక మాయను మచ్చగా నిలిచిపోయే అవకాశం ఉంది. మహిళలపై ఇలాంటి లైంగిక దాడులకు పాల్పడడం చాలా దుర్మార్గం. ఇలాంటి అరికట్టడానికి ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా ఆ అమ్మాయిని క్యారీ వ్యాన్లో లైంగిక వేధింపులకు పాల్పడుతూ, అలాగే షూటింగ్ సమయంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ చాలా ఇబ్బందులు పెట్టేవాడని బాధిత మహిళ తెలపడం జరిగింది పోలీసులకు. ఒక జానీ మాస్టర్ అనే అతను కూడా ఒక చిన్న స్థాయి నుంచి, పేద కుటుంబం నుంచి ఒక ప్రముఖ కోరియోగ్రాఫర్గా ఎదగడం జరిగింది. ఆయనకు పేదరికం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఒక డాన్సర్గా తను ఎదగాలని ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమించాడో ఆయనకు తెలుసు. కానీ ఆయనలాగే మిగతా వారు కూడా నాలాగే పైకి వస్తారు, నా దగ్గర కూడా వస్తారు, నేను 10 మందికి నేర్పించాలి అనే ఉద్దేశం ఆయన కూడా ఉంటుంది. కానీ ఒక అమ్మాయిని నిన్ను అసిస్టెంట్ కోరియోగ్రాఫర్గా పెట్టుకుంటానని పిలిపించి ఆ అమ్మాయిని ముంబైలోకి తీసుకెళ్ళి అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడి బెదిరించి, అదే కాకుండా తన భార్య చేత జానీ మాస్టర్ని పెళ్లి చేసుకోవాలని భౌతికంగా దాడి చేపించి ఇలా పూర్తిగా ఆ అమ్మాయిని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన పని. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించాలి. ఇలాంటి జరగకుండా ఎప్పుడైతే చర్యలు తీసుకుంటారో మహిళలకు ఒక భద్రత అనేది ఏర్పడుతుంది. పెద్దోళ్ళ దగ్గరే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అదే ఒక సామాన్యుడు లైంగిక వేధింపులకు పాల్పడి ఉంటే ఈ కేసు ఎలా ఉండేది? ఆయన ఒక స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినా ఇంతవరకు ఆయన్ను అరెస్ట్ చేయడంలో ఇంకా ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. జానీ మాస్టర్ ఒక పేద కుటుంబం నుంచి వచ్చి తను కూడా ఒక స్థాయికి ఎదిగి ఇప్పుడు తను కష్టపడిన కష్టాలను మర్చిపోయి మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒక అమ్మాయి ఒక కోరియోగ్రాఫర్గా ఎదగాలి, తను కూడా ఒక మాస్టర్ కావాలని ఒక పట్టుదలతో మాస్టర్ దగ్గరికి వస్తే ఆయన ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టే విధంగా చిత్రహింసలకు గురి చేసి లైంగికంగా హింసించారు. భవిష్యత్తులో ఏదైనా మహిళలు ఎదగాలంటే ఇలాంటి వారు ఉన్నప్పుడు ఎలా ఎదుగుతారు? లైంగిక వేధింపులకు మహిళలు బలైపోతుంటే సమాజం రాబోయే రోజుల్లో ఇప్పుడున్నే యువకులు ఏమి నేర్చుకోవాలి? ఎవరికి ఇష్టపడింది వాళ్ళు నేర్చుకుంటారు. సినీ ఫీల్డ్ ఇష్టమున్నది కాబట్టి వాళ్ళు సినీ ఫీల్డ్ కోసం పోతున్నారు. సినీ ఫీల్డ్లో తమకు ఒక గుర్తింపు తెచ్చుకొని దానిపై ఉన్న మక్కువతో సినీ ఫీల్డ్లోకి వెళుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. కొందరికి
వేరే వేరే ఒకరు ఇంజనీర్ కావాలని, ఒకరు పోలీసు కావాలని, ఒకరు లాయర్ కావాలని, ఒకరు కలెక్టర్ కావాలని, ఇలా ఎవరు వాళ్ళు ఎంచుకుంటారు. వాళ్ళ వృత్తులను వాళ్ళు ఎంచుకొని చిన్నప్పటి నుంచి కష్టపడి, ఇప్పుడు ఒక ఉద్యోగానికి ఎట్లయితే కష్టపడి చదువుతామో, ఒక మాస్టర్ కావాలంటే, ఒక కోరియోగ్రాఫర్ కావాలంటే, ఒక సినీ యాక్టర్ కావాలంటే అలాగే కష్టపడాలి. దానికి కూడా అలా కష్టపడి ఆ అమ్మాయి తను కూడా ఒక మాస్టర్ కావాలి, ఒక కోరియోగ్రాఫర్ కావాలని ఉద్దేశంతో వస్తే జానీ మాస్టర్ ఆ అమ్మాయిని, అది కూడా ఆ అమ్మాయికి 21-22 సంవత్సరాలు ఉంటాయంట, లైంగిక దాడులకు పాల్పడడం అనేది చాలా ఇప్పుడు పలువురు నోట ఆయన మాటే వినిపిస్తుంది. జానీ మాస్టర్ జాదూ పనులు అనేది ఇప్పుడు అందరి నోట. ఖచ్చితంగా బాధితురాలకి న్యాయం జరగాలని అందరం కోరుకుందాం.